వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా సోమవారం అలాగే మంగళవారం ఈ 2 రోజులు కూడా గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. ఇక రేపు అంటే 4వ తారీఖు బుధవారం హాలిడే గురించి ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో వరదలు రావడం జరిగింది. దీంతో మనకు సోమవారం అలాగే తర్వాత మంగళవారం ఈ 2 రోజులు కూడా హాలిడే ప్రకటించడం జరిగింది. ఇక బుధవారం ఈ రేపటి రోజు హాలిడే అంటే బుధవారం హాలిడేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా డిస్ట్రిక్ట్స్ కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేసి ఆయా కలెక్టర్లు హాలిడే ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రేపు కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే ఓల్డ్ కృష్ణా డిస్ట్రిక్ట్, అలాగే తర్వాత ఓల్డ్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఆ తర్వాత ఓల్డ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కొంతవరకు ఈ 3 జిల్లాల్లో ఈరోజు అంటే మనకి 3వ తారీఖు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ టైం ప్రకారం అంటే సాయంత్రం 5:10 టైం ప్రకారం ఈ 3 జిల్లాల్లో రేపు కూడా హాలిడే డిక్లేర్ చేసేసారు. ఇక మిగిలినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిస్ట్రిక్ట్స్ ఆయా కలెక్టర్లు సాయంత్రం 7 తర్వాత 9 వరకు 7 నుంచి 9 గంటల మధ్య హాలిడేని డిక్లేర్ చేస్తారు. దానికి సంబంధించి మీకు నేను అప్డేట్ ఇస్తాను. అంతేకాకుండా ఈ హాలిడేస్కి సంబంధించి మీ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మీకేమైనా డౌట్ ఉంటే వీడియో యొక్క కమెంట్ బాక్స్లో మీరు క్వశ్చన్ అడగండి, నేను ఫర్దర్గా చెప్తాను. ఇక ఈ 3 డిస్ట్రిక్ట్స్ ముఖ్యంగా కృష్ణా డిస్ట్రిక్ట్, తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్, ఆ తర్వాత పశ్చిమ గోదావరి ఈ 3 డిస్ట్రిక్ట్స్లో రేపు హాలిడే అనేది డిక్లేర్ చేశారు. మిగతా ఏరియాలో హాలిడేస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వరద పరిస్థితుల్ని అంచనా వేసి హాలిడే ఇవ్వాల్సిందిగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఇది ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.